नमस्कार, सत श्री अकाल, सबको जय भीम। सबसे पहले हिंदुस्तान की दस्तूर को इज्जत करते हुए बाबा साहेब अम्बेडकर जो हमको दिए वो हक को मानते हुए కూర్చున్నటువంటి సభాధ్యక్షులు గౌరవనీయ మాజీ శాసనసభ్యులు మాకు సోదరుడు లాంటి వాళ్ళు రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీధర్రావు గారు, సోదరుడు అని ఎందుకు అంటున్నానంటే గవర్నమెంట్తోటి 40 సంవత్సరాల క్రితం ఆయన చేయి పట్టుకొని మేము నడిచిన కాంగ్రెస్ పార్టీలో గడ్డన్న గారు ఆ అనుబంధంతో మాకు సోదరుడు లాంటి వాళ్ళు రెడ్డి. ఈరోజు నాకు అవకాశం దొరికింది ఈ ప్రాంతానికి రావడం. ఈ ప్రాంతాల్లో 4 జిల్లాలకు సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎలక్షన్స్ పట్టభద్రుల ఎన్నికలో మీ అందరినీ సమన్వయం చేస్తూ నిర్మల్ జిల్లాలోని నిర్మల్ ముధోల్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్ మహాశైలతో పట్టభద్రుల ఓటర్ మహాశైలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యాన ఓటర్లను అభ్యర్థిస్తూ ఓట్లు వేయాలని, అదేవిధంగా ఈ ఓటు ప్రాధాన్యత ఏందో మీ ద్వారా తెలుసుకొని వీలైనంత వరకు మీ అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అల్పోస్ విద్యా సంస్థల యజమాని, విద్యావంతుడు, విద్య గురించి ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నరేందర్ రెడ్డికి వ్యతిరేకం చేయరు. కేవలం రాజకీయాల కొరకే వ్యతిరేకం చేస్తుండొచ్చు, కానీ నరేందర్ రెడ్డి లాంటి మంచివాడు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే గారి ఆధ్వర్యాన, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు రేవంత్ రెడ్డి గారు ఆయన తన భుజాన వేసుకొని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన్ని ఈ ఎన్నిక జరగబోతుంది. 3,55,152 మంది ఓటర్లు దీంట్లో పాల్గొంటున్నారు. పాల్గొనే ఓటర్ మహాశయులంతా పట్టభద్రులు అంటే విద్యను తెలుసుకొని, విద్య పట్ల శ్రద్ధ ఉండి, విద్య నేర్చుకొని 10 మందికి విద్యను పంచేటటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తుల ఎన్నిక ఇది. దాని కొరకు మన బాధ్యత, మన ప్రాంతం బాధ్యత, ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల బాధ్యత, ప్రజాప్రతినిధుల బాధ్యత. ఆ దాంట్లో పాలు పంచుకుంటున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు గారు కానీ, ఎక్స్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజన్న గారు కానీ, బుచ్చన్న గారు కానీ, పుల్లిగౌడ్ గారు కానీ, मेरे भाई यहाँ पर जो भी बैठे हुए हमारे एफिलिएट के नुमाइंदे हो, लीडर्स हो, वर्कर्स हो, उन सबसे मेरी एक ही गुजारिश है, क्योंकि ये इलेक्शन 4 जिलों का 42 असेंबली सीट्स है इसमें, 4 जिलों में 7 पार्लियामेंट है इसमें। 7 पार्लियामेंट में 4 पार्लियामेंट बीजेपी के अंदर है, 7 असेंबली बीजेपी के अंदर है। लेकिन ये सीट कांग्रेस पार्टी दी गौरवनीयुలు ప్రశ్నించే గొంతుక పేరు మీద గెలిచినటువంటి జీవన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ సీటు, మన సీటును మనం గెలుచుకోవడానికి ఈ రోజు మనం అందరం సమైక్యంగా ఐక్యంగా ప్రయత్నం చేస్తున్నామనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేయడానికి మీ దగ్గరకు వచ్చాను. నేను నిన్న శ్రీధర్రావు గారితో మాట్లాడితే, విఠలన్నతో మాట్లాడితే, సరే మంచిదే, వీలైనంత మేరకు ఓటర్ మహాశైలు అయితే ఓటర్ మహాశైలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధులు, నాయకులైతే వాళ్ళందరితో ఒకసారి కూర్చుందాం, మాట్లాడదాం, ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనేటువంటి విషయమే ఈరోజు మీ దగ్గరికి రావడం. నేను చెప్పి మీకు ఓటేయమని చెప్పి అంత పెద్ద నాయకుడి కాను, కానీ మీ అందరిని చూస్తే నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారి గెలుపు ఖాయమనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పగలుగుతారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడే నారాయణరావు గారి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఫోన్ వచ్చింది. నాకు ఎక్కడున్నారు అనేటువంటి మాట నేను నాకు ఎందుకంటే రాత్రి నేను చెప్పి నిజామాబాద్లో పెద్ద మీటింగ్ చేశాను, రాత్రి 3,000 మందితో.
ఆ మీటింగ్ అయిన తర్వాత సమన్వయంగా నాయకులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ఇన్ఛార్జ్ మంత్రి, పిసిసి అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే షబ్బీర్ గారు అందరం ఉన్నాం అక్కడ. అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళాలనేటువంటి మాట నాకు ఉంది. సరే వెళ్తాను అనే మాట వీళ్ళిద్దరితో మాట్లాడి నేను నారాయణరావు గారి దగ్గర ఉన్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఫోన్ వచ్చింది. తయారై ఎక్కడ ఉన్నాం అంటే నేను ఇక్కడ ఉన్నాం, గుంటూరులో రైతాలు ఉన్నాను. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 24 లేకుంటే 25వ తేదీ నాడు మంచిర్యాలలో ఒక మీటింగ్, నిర్మల్లో ఒక మీటింగ్, పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి ప్రచారం కొరకు వస్తున్నాడు. మనం అందరం ఆ రోజు సమన్వయం కావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా యాక్టివ్ కండి, అక్కడ నాయకులతో యాక్టివ్ చేయండి. వాళ్ళను ముఖ్యంగా ఓటర్ మహాశయులను ఆ మీటింగ్కు తీసుకురావడానికి మీరంతా సన్నద్ధం కండి అనేటువంటి మాట మహేష్ కుమార్ గౌడ్ గారు గంట క్రితం మాకు చెప్పడం జరిగింది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఈ నియోజకవర్గంలో, పట్టభద్రుల నియోజకవర్గంలో నరేందర్ రెడ్డి గారి గెలుపు కొరకు ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు స్వయాన ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడతాడు అనేటువంటి మాట అన్నప్పుడు మన బాధ్యతగా మనం కూడా కలిసి కట్టుగా ముదోల్ నియోజకవర్గంలో 4817 ఓట్లు ఏవైతే ఉన్నాయో 100% మనం అందరితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళతో మాట్లాడాలా. ఇప్పుడే విఠలరెడ్డి గారు చెప్పినట్టు కానీ, మా శ్రీహర్రావు గారు చెప్పినట్టు కానీ 56,000 మంది ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని అక్కడ చేరవేసే బాధ్యత మన మీద ఉండాలి. అదే